ఒక నిశ్శబ్దమైన సాయంత్రం. అరవ్ ఒక కీ ఎత్తుకున్నాడు. అదేమీ సాధారణ కీ కాదు. అది మర్చిపోయిన జ్ఞాపకాల గురించి చెప్పింది. ఆ కీ అతన్ని ఒక చెట్టు వద్దకు తీసుకెళ్ళింది. అది పాతది. శ్వాస తీసుకుంటున్నట్టు ఉంది. ఎదురు చూస్తోంది. కీ తిప్పగానే అడవి క్షణం నిశ్శబ్దమైంది. వేర్ల కింద ఒక రహస్య ప్రపంచం తెరుచుకుంది. ప్రతి కోల్పోయిన బొమ్మ, ఉత్తరం, జ్ఞాపకం అక్కడే ఉంది. జాగ్రత్తగా దాచిపెట్టబడి ఉంది. అతని స్నేహితుడు నిఖిల్తో ఉన్న అనుబంధం. ఒక వెలిగే పుస్తకం. అది చూసిన రోజు తర్వాత ఆ పుస్తకం కథ చెబలేదు, చూపించింది. ఇద్దరు పిల్లలు నవ్వుతూ, రహస్యాలు పంచుకుంటూ. గ్రంథాలయం ఒక ఎంపిక ఇచ్చింది. ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ ఉంచుకోవచ్చు లేదా మళ్లీ ప్రపంచంలోకి పంపించి మరోసారి ప్రయత్నించవచ్చు. వాస్తవ ప్రపంచంలోకి తిరిగొచ్చిన అరవ్ ఓ కామిక్ బుక్ ఇచ్చాడు. నేను దీనిని జాగ్రత్తగా ఉంచుకున్నాను అన్నాడు. నిఖిల్ నవ్వుతూ, నువ్వు ఉంచుతావని ఆశించాను అన్నాడు. గ్రంథాలయం మళ్లీ నిద్రపోతోంది. తన కోల్పోయినదాన్ని వెతికే మరో ధైర్యవంతుడి కోసం ఎదురు చూస్తోంది.